నెల్లూరు జిల్లాలో హర్ ఘర్ తిరంగా వేడుకలు అంబరాన్నంటాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు కలెక్టరేట్ వేదికగా నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 275 అడుగుల జెండా ప్రదర్శన ప్లే అవుతుండగా నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణం నుంచి ఆకాశాన్నంటే ఉత్సాహంతో ఈ భారీ తిరంగా ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది 275 అడుగుల పొడవైన భారీ జాతీయ జెండా. వందలాది మంది విద్యార్థులు, ప్రజలు మువ్వన్నెల జెండాను చేతుల్లో పట్టుకుని భారత్ మాతాకీ జై, వందే మాతరం నినాదాలతో నెల్లూరు వీధులను హోరెత్తించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ఉత్సాహంగా పాల్గొన్నారు. అధికారుల తరఫున కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వైయో నందన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ సంబరాలని ముందుగానే మన నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులందరూ సమన్వయం చేసుకుని అధికార యంత్రాంగంతో మరి ప్రజలు, ఇతర స్వయం సేవక సంఘాలు అన్నీ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలని ముందుగా ప్రారంభించుకుంటున్నాం. దీనికి ఈరోజు తిరంగా ర్యాలీ అని, ఈ ర్యాలీతో ఈరోజు నెల్లూరు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలని ప్రారంభించు పరిస్థితుల్ని మనం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించుకుంటూ ఉన్నాం. దీనికి 15వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి పార్ట్నర్స్ ఇన్ నేషనల్ బిల్డింగ్ అని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం, ఆ తర్వాత ట్రైకలర్ ఇల్యూమినేషన్ కార్యక్రమాలతోటి 15వ తారీఖున 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని మన పెరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సమైక్యత, స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాల పట్ల గౌరవ భావాన్ని మరింత పెంపొందించే లక్ష్యంలో ఈ తిరంగా ర్యాలీ ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరిని గౌరవించి అందరం కలిసిమెలిసి భారతదేశ ఔన్నత్యానికి అందరం ముందుకి సాగాలని చెప్పి ఒక ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమంలో అందరం పాల్గొంటున్నాం. అందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి కార్యక్రమంలో మీడియా మిత్రులతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొనేటువంటి అవకాశం రావడం అనేటువంటిది మంచి వాతావరణం. దేశ సౌభాగ్యానికి ఈ తిరంగా ర్యాలీ ఈరోజు మనం ప్రారంభించుకునేటువంటిది ప్రతి ఒక్క లక్ష్యాల్ని సాధించే దిశలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.